ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖలను అనుసంధానం చేసి ప్రతి ఒక్క రైతు ఈ క్రాప్లో చేరేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రైతులకు ఒక్కసారి కూడా ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని ధ్వజమెత్తారు. 3,000 కోట్ల పెట్టుబడి నిధి ఇస్తానని రైతులను మోసం చేశారని మండిపడ్డారు. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో ఉంటే జగన్ రాష్ట్రంలో తిరగగలిగేవాడా అని ప్రశ్నించారు. నష్టపోయినటువంటి ప్రతి రైతుకి ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని చెప్పి నిర్ణయం చేశాం. ఈసారి సిస్టమేటిక్గా ఒక యాప్ తయారు చేశాం. ఆ యాప్లో ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరి యొక్క వివరాలన్నీ కూడా సేకరించి ఆ వివరాలన్నీ మళ్ళీ గ్రామ సభలో పెట్టి ఎవరైనా నష్టపోయినటువంటి రైతులు మిగులుంటే వాళ్ళను కూడా తీసుకొని చివరి వ్యక్తి వరకు ప్రతి ఒక్కరికి సహాయం అందించాలని చెప్పి నిర్ణయం చేశాం. ఇప్పుడు ఎర్లీగా వర్షాలు పడ్డాయి. ఇన్సూరెన్స్ ఒకటి, ఇన్పుట్ సబ్సిడీ ఒకటి. ఇన్సూరెన్స్ అనేది మన దగ్గరే కాదు, దేశంలో ప్రపంచంలో ఎప్పుడు కూడా చివరి దశలో పంట చేతికొచ్చినటువంటి సమయంలో ఏదైతే క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ చేసి ఆ రోజు ఇన్సూరెన్స్ అందించడం సహజం. అది కానీ ఎర్లీగా పోయింది కాబట్టి ఇన్సూరెన్స్ వచ్చిన పరిస్థితి లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. ఆయన ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసిన వ్యక్తి ఈరోజు ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. 5 సంవత్సరాలు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు. 1 సంవత్సరం కట్టాడు ఖరీఫ్కి, 4 సంవత్సరాలు డబ్బులు కట్టలేదు. అసలు రబీకి ఇన్సూరెన్సే పెట్టలేదు. 2024 వరకు ఏదైతే ఉందో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం, ఆ పథకాన్ని అమలు చేస్తున్నాం. 2,500 కోట్లు డబ్బు కూడా కట్టాం. ఇన్సూరెన్స్ వస్తుంది.